నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలి అని కోరిన సీఎం. ఇంద్రకీలాద్రిపై ముగిసిన భవానీ దీక్ష విరమణలు. జగన్మాత నామస్మరణంతో మారుమోగిన ఇంద్రకీలాద్రి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ రాష్ట్ర స్థాయి అపెక్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూస్తే, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్, అమరావతి సహా వివిధ కీలక అంశాలపై మోదీతో చర్చించారు. గంటకు పైగా సాగిన భేటీలో గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చడం, ఆర్థిక లోటును భర్తీ చేసేలా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరారు. అలాగే గత బడ్జెట్లో కేటాయించిన అంశాలను పూర్తి చేయడంతో పాటు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో మరింత సహాయం చేయాలి అని అడిగినట్లు తెలుస్తుంది. గత 6 నెలల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో పురోగతిని చంద్రబాబు మోదీకి వివరించినట్లు సమాచారం. మోదీతో భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం అయ్యారు. అమిత్ షాతో సుమారు 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్తో 45 నిమిషాలు కొనసాగిన సమావేశంలో రాష్ట్రానికి నిధులపై చర్చించినట్లు సమాచారం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో గత 5 రోజులుగా జరుగుతున్న భవానీ దీక్ష విరమణలు వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని పూర్ణాహుతి కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరాల మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఇంద్రకీలాద్రిపై గత 5 రోజులుగా జరుగుతున్న భవానీ దీక్ష విరమణలు వైభవంగా ముగిశాయి. భవానీ దీక్షల ముగింపు సందర్భంగా యాగశాలలో ఈవో రామారావు దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో రామారావు మాట్లాడుతూ, 5 రోజుల పాటు అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకుని వచ్చిన దీక్షపరులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేయించడం జరిగింది అన్నారు. ఆలయ స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ, పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ముగిసింది అన్నారు. పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్షలు పరిసమాప్తి అవుతాయని ఆయన వివరించారు. దీక్షాపరులు హోమగుండానికి ఇరుముడిని సమర్పిస్తే దీక్ష ఫలితం లభిస్తుంది అన్నారు. దుర్గా మల్లేశ్వర్ల యొక్క అనుగ్రహంతో భవానీ దీక్షలు 2024 క్రోధినామ సంవత్సరంలో నిర్వహించబడినటువంటి భవానీ దీక్ష కార్యక్రమాలు, దీక్ష విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో, దీక్షా దక్షతలతో ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ముఖ్యంగా దుర్గా మల్లేశ్వర్లకు శిరస ప్రణామాలు సమర్పిస్తూ, ఈ కార్యక్రమంలో మమ్మల్ని ప్రోత్సహిస్తూ నిరంతరం హెచ్చరిస్తూ నడిపించినటువంటి దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ అయినటువంటి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, అలాగే ఎంపీ గారు చిన్ని గారు ఒక కార్యక్రమం జరిపితే చాలా భక్తులకు సునాయాసంగా ఈజ్ ఆఫ్ దర్శన్, వారు ఎక్కడ ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పించాలా అని ప్రత్యేకంగా వారు సూచించారు. వారి సూచనలకు అనుగుణంగా ఈసారి ఎక్కడ ఏ చిన్ని ఇబ్బంది కూడా భక్తులకు కలగకుండా లక్షలాది మంది, దాదాపు 3.5 లక్షలు దాటారు ఇప్పటికీ. మరి ఇంకా జరుగుతున్నారు కాబట్టి సాయంత్రానికి నేను పూర్తి వివరాలను ఇవ్వగలుగుతాను. తర్వాత అనూహ్యంగా లడ్డు ప్రిపరేషన్ కూడా దాదాపు 20 లక్షల దాకా తయారు చేసుకున్నాము. అది ఇంకా కొనసాగుతోంది. ప్రసాదాలు స్వీకరిస్తున్నారు కాబట్టి దాదాపు 20 లక్షల లడ్డు చాలా తక్కువ సమయంలో 3 రోజుల్లో 4 రోజుల్లో అంత తయారు చేయడం అదొక రికార్డు. అలా పెద్దవాళ్ళ యొక్క సూచనల మేరకు తయారు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ మొదలైనప్పటి నుంచి మా వెన్నంటి ఉన్నటువంటి పోలీస్ శాఖ, కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు అనేక రకాలుగా దీన్ని ఆధునీకరిస్తూ మా వెంట ఉండి నడిపించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి, అలాగే పోలీస్ శాఖకు, సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దీక్షలు
ఈ నెల 21 నుంచి 25 వరకు కూడా విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఈ విరమణలో అనేక వేల లక్షల మంది భవానీలు వచ్చి పాల్గొన్నారు. మన దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి గురు భవానీ అయినటువంటి ఎద్దనపూడి నాగరాజ శర్మ గారు కూడాను ఈ 5 రోజుల పాటు కూడాను ఉండి భవానీ దీక్ష కార్యక్రమాల్లో పాల్గొని మొత్తం వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండటం, దేవస్థానంలో దానికి సంబంధించినవన్నీ చేస్తూ ఉండటం పూర్తి చేసుకుని ఈరోజు మహాపూర్ణాహుతితో ఈ క్రోధినామ సంవత్సర భవానీ దీక్షలు పరిసమాప్తి అయినాయి. మహాపూర్ణాహుతి యొక్క ద్రవ్యాలు అన్నీ కూడాను సమర్పించడంతో ఆ పూర్ణాహుతి యొక్క కార్యక్రమ క్రతువు సంపూర్ణ సాంగత సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి దీని ప్రకారముగా ఈ 5 రోజుల నుంచి కూడాను దేవస్థాన వేద పండితులు, అర్చక స్వాములు సంయుక్తంగా ఈ శతచండీ హోమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వర్తించి ఈరోజు మా ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ గారు యొక్క దీంట్లో ఈ భవానీ దీక్షలు పరిసమాప్తి చేయడం జరిగింది. రాష్ట్రంలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్ను పటిష్టంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు లోబడి అవసరమైన సాఫ్ట్వేర్ పరికరాలు, ఇతర భద్రతాపరమైన పరికరాలను కొనుగోలు చేయాలి అని పోలీస్ శాఖను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్, ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్లకు సంబంధించిన రాష్ట్ర స్థాయి అపెక్స్కు కమిటీ సమావేశాలు సిఎస్ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు లోబడి అవసరమైన సాఫ్ట్వేర్ పరికరాలు, ఇతర భద్రతాపరమైన పరికరాలను కొనుగోలు చేయాలి అని పోలీస్ శాఖను ఆదేశించారు. అంతేకాక వాటిని ప్రొక్యూర్ చేసే ముందు సాంకేతిక కమిటీ పరిశీలన చేశాక వారి సూచనలకు లోబడి మాత్రమే వాటిని సమకూర్చుకోవాలి అని స్పష్టం చేశారు. జనవరి 31న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుందని, ఆ సమావేశంలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్ ప్రాజెక్ట్ పటిష్ట అమలు, దానికి కేంద్రం నుండి కావాల్సిన మరింత తోడ్పాటు తదితర అంశాలపై రాష్ట్ర తరపున ప్రస్తావిద్దామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ, ఇతర పోలీస్ ఉన్నత అధికారులకు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అమలుకు సంబంధించిన స్టేట్ కార్యాచరణ ప్రణాళికలను కేంద్రానికి పంపాలి అని సూచించారు. ఈ ప్రాజెక్ట్ అమలులో కేంద్ర హోంశాఖ నియమ నిబంధనలు, మార్గదర్శకాలను తూచా తప్పక పాటించాలి అని సిఎస్ పోలీస్ శాఖకు స్పష్టం చేశారు. సిసిటిఎన్ఎస్ నోడల్ అధికారి మరియు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిసిటిఎన్ఎస్ మరియు ఐసిజేఎస్ ప్రాజెక్టుల అమలు గురించి వివరించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో ఎంబీవీకే నిర్వహించే మహాసభలను జయప్రదం చేయాలి అని జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 5,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ గుడ్ న్యూస్ పేరుతో ట్వీట్లు పెట్టడం తప్ప ఏ విద్యా సంవత్సరం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు అని విమర్శించారు. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 తల్లికి వందనం ఇస్తామని ఇప్పుడు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. జీవో 77 రద్దు చేసి పీజీ చదువుతున్న విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు ఈ నెల 28, 29 తేదీల్లో విజయవాడ నగరంలో జరగనున్నాయి. ఈ జిల్లా మహాసభలకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం హాజరు కాబోతా ఉన్నారు. మరి జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ టీము 200 మంది వరకు ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలకు హాజరవుతారు. మరి ఈ జిల్లా మహాసభల్లో విద్యార్థుల రంగంలో ఉన్నటువంటి సమస్యల మీద ఈ డిస్కషన్ జరగబోతూ ఉంది. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి మరి విద్యార్థులు ఆశించారు, తల్లిదండ్రులు విద్యార్థులు ఆశించారు. కానీ ఆ ఆశలు మరి ఈ 8 నెలల కాలంలో విద్యార్థుల సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ 8 నెలల కాలంలో విద్యా సంవత్సరం ప్రారంభమై ఇప్పటి వరకు మరి విద్యార్థులకి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ అనేది ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం పెండింగ్లో ఉన్నటువంటి నిధులను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పి లోకేష్ బాబు గారు ట్వీట్లు చేస్తూ ఉన్నారు. గుడ్ న్యూస్ అనే పేరుతో విద్యార్థులకి గుడ్ న్యూస్ అని ట్వీట్లు చేస్తున్నారు తప్ప విద్యార్థులకు ₹1 కూడా ఇప్పటి వరకు రియంబర్స్ ఇచ్చింది లేదు. అంటే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం,
వెంటనే దాదాపు 5,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి నిధులు. మరి ఈ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా ఈ మహాసభల సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బట్ ఈ మహాసభల్లో విద్యార్థుల దృష్టికి ఫ్యూచర్ యాక్టివిటీని తీసుకొని ఈ ఫీజు రియంబర్స్ ఇష్యూ కానివ్వండి, లేదంటే 100 రోజుల లోపులోనే మేము జీవో నెంబర్ 77ను రద్దు చేసి విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు లోకేష్ బాబు గారు. కానీ ఇప్పటివరకు ఆ హామీ నెరవేర్చడం లేదు. మరి దాదాపు పీజీ స్టూడెంట్స్ అనేక మంది పీజీ చదువుకు దూరం అవుతూ ఉన్నారు, పేద విద్యార్థులు. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి నిధులు కేటాయిస్తామని చెప్పారు, మెస్ ఛార్జీలు పెంచుతామని చెప్పారు. కానీ అవేవి కూడా అమలుకు నోచుకోలేదు. దాదాపు 5-6 నెలలుగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు అయితే 2-3 సంవత్సరాలుగా పెండింగ్లోనే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని విడుదల చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటుగానే అనేక సమస్యలు స్కూల్ ఎడ్యుకేషన్లో వస్తూ ఉన్నాయి. మొన్న పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ఇట్లా అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తామని చెప్తున్నారు, కానీ రోడ్ మ్యాప్ వేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు దాని మీద ఏం తీసుకున్నారు నిర్ణయాలు అనేది ఇప్పటివరకు విద్యార్థి సమస్యలుగానే ఉన్నాయి. కాబట్టి వెంటనే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభల్లో చర్చించి ఫ్యూచర్ యాక్టివిటీని తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. బీసీల సంక్షేమంపై దృష్టి సారించిన నేత చంద్రబాబు అయితే పార్టీ రంగులు పూసిన జగన్ రంగుల రెడ్డి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. బీసీల ఫెడరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత అన్న ఎన్టీఆర్ దని కొనియాడారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు కూడా బీసీలకు పెద్దపీట వేశారు అని ఆమె స్పష్టం చేశారు. టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ జగన్ అధికారంలోకి రాకముందు నా బీసీలు అంటూ గొంతు చించుకొని ఓట్లు వేయించుకొని ఆ తరువాత రంగులు మార్చాడు అని ఆరోపించారు. జగన్ వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఓట్లు వేయించుకొని ఆ తరువాత యువతను మోసం చేశాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ది అసమర్థ పాలన అయితే చంద్రబాబుది కార్యాచరణ పాలన అని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు సీడ్ యాప్ ద్వారా 10,000 మందికి ఉపాధి చూపించబోతున్నామని తెలిపారు. బీసీలకు 39,700 కోట్ల నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని, వైసీపీ ప్రభుత్వం బీసీలకు బడ్జెట్ కేటాయింపులో అన్యాయం చేసిందని, బీసీ హాస్టళ్ల పరిస్థితిని దారుణంగా మార్చేసిందని ఆమె అన్నారు. మరి గత ప్రభుత్వం నా బీసీలు, నా బడుగు బడిహీన వర్గాలను ఓటేయించుకుని బీసీల ద్రోహి ఎవరో మనందరికీ తెలుసు. మరి ఈ 6 నెలల్లోనే బీసీలకు గుర్తించి బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలు రాజకీయంగా కూడా గత ప్రభుత్వంలో ఏం చేశారో మనకు తెలుసు. నామినేటెడ్ పోస్టులు బీసీలు కేటాయించే 34% 24% తగ్గించి రాజకీయంగా బీసీలు ఎదగకూడదన్నదే గత ప్రభుత్వ లక్ష్యం. మరి మేము మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారితోనూ మరి బీసీ మినిస్టర్స్ అందరితోనూ కూడా మీటింగ్ పెట్టాం. బీసీ మినిస్టర్స్ అందరితోనూ మీటింగ్ పెట్టి 34% రిజర్వేషన్ నామినేటెడ్ పోస్టులకు ఏ విధంగా అయితే మనం కార్యాచరణ తీసుకోవాలో ఆ నిర్ణయం కూడా తీసుకున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా బీసీలకు 39,007 కోట్లు నిధులు కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా బీసీలకు బడ్జెట్ కేటాయించారో మీకు తెలుసు. మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు అప్పటి కాలంలోనే ఫెడరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు. మరి గత ప్రభుత్వంలో మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. మరి కార్పొరేషన్లకు కుర్చీలు లేవు, నిధులు లేవన్న విషయం మనందరికీ తెలుసు. మరి మనం కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం, కార్పొరేషన్లకు విధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 6 నెలల్లోనే మనం బీసీలకు పెద్దపీట వేశామని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో మహాత్మా జ్యోతిరావు పూలే అంటానే మన బీసీలందరికీ ఒక కనిపించే దేవుడు అని చెప్పాలి. మరి మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ పరిస్థితి కావచ్చు, అదేవిధంగా బీసీ హాస్టల్స్ పరిస్థితి కూడా మన గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉందో మీరు చూశారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా 107 స్కూల్స్ ఉంటే 105 స్కూల్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే తీసుకొచ్చాం. అది తీసుకురావడంతో పాటు కొన్ని చోట్ల
నిధులు అంటే 14-19లో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న మన బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కార్పొరేట్ స్కూల్కు ధీటుగా కూడా మన పిల్లలు మన స్కూల్స్ కూడా ఉండాలని ముఖ్యమంత్రి గారు స్థలం కేటాయిస్తూ నిధులు కూడా కేటాయించారు. కొన్ని చోట్ల 50-60%, 70-80% బిల్డింగులు కూడా పూర్తి అయిపోయినాయి. మరి గత ప్రభుత్వం బీసీల ప్రభుత్వం, నా బీసీలు అని చెప్పి ఓటేయించుకున్న ప్రభుత్వం మరి రంగులు మార్చుకునో పేర్లు మార్చుకునో పూర్తి చేయొచ్చు. కానీ అవి కూడా అంటే బీసీ బిడ్డలు చదువుకోవడం కూడా ఇష్టం లేదన్న విషయం మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఏపీ ఫైబర్ నెట్ ను ప్రక్షాళన చేస్తున్నామని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం అర్హత లేని వారిని ఫైబర్ నెట్ లో నియమించింది అని మండిపడ్డారు. వైసీపీ నేతల ఆదేశాలతో అర్హత లేని వారిని నియమించి వేతనాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అన్నారు. 410 మందిని తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. ఫైబర్ నెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి మాట్లాడుతూ ఫైబర్ నెట్లో నియమితులైన వారంతా వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేశారు అని, వీరందరికీ సంస్థ నుంచి వేల కోట్లు వేతనాలిచ్చి నిధులు దుర్వినియోగం చేశారు అని అన్నారు. న్యాయపరంగా సమస్యలు రాకుండా సలహా తీసుకున్నాకే ఉద్యోగులను తొలగించాలి అని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అవినీతి అక్రమాల వల్ల ఏపీ ఫైబర్ నెట్ సంస్థ దివాలా అంచుకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. లాభాల్లో నడిచే సంస్థను గత ప్రభుత్వం నష్టాలు పాలు చేసిందని అన్నారు. ఫలితంగా ఏపీఎస్ఎఫ్ఎల్కు 1200 కోట్లు అప్పులు పాలు చేయడంతో సహా 900 కోట్లు బకాయిలు పెట్టిందని తెలిపారు. తాము కక్షతో దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదన్న, అర్హత లేకుండా అక్రమంగా నియమితులైన ఈ ఉద్యోగులను తీయకపోతే సంస్థ రోడ్డున పడుతుందని ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్న వాళ్ళలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నారు కొంతమంది, వాళ్ళను కూడా కొంతమంది తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్లను పూర్తి తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్ ఉండి నేను చెప్పా కదా, ఇక్కడ తింటూ వేరే వాళ్ళ ఇంట్లో పనిచేస్తే, ఇప్పుడు మీరున్నారు పత్రిక నుంచి వచ్చారు కదా, మీరు జీతం తీసుకుంటూ వేరే పత్రికలో పనిచేస్తారా? చేయరు కదా. వేరే మీడియా సంస్థ దగ్గర పనిచేయరు కదా, లేదా వేరే ఉద్యోగం చేయరు కదా. ఇక్కడ జీతం తీసుకుంటే ఆ సంస్థకే పనిచేస్తారు. సో మీకు అపాయింట్మెంట్ లెటర్ ఉండొచ్చు, కానీ వేరే దగ్గర పనిచేస్తే ఎంటర్టైన్ చేయమంటారా? నేను అదే ప్రజలను కూడా కోరుకునేది, మేమేదో కక్షతోటో దురుద్దేశంతో చేయట్లేదు. ఈ తప్పు జరిగిందనే విషయం నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నా దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డున పడతారని చెప్పేసి నేను ఉంచమంటారా చెప్పండి? ఫీలింగ్ ఏంటండి? అదే కదా అడిగారు వాస్తవం. మళ్ళీ డౌట్ ఏముంది, అందులో క్వశ్చన్ మార్క్ ఏముంది? ఎవడైనా చెప్పండి, ప్రపంచంలో ఏ సంస్థ అయినా సరే ఇలా ఉద్యోగుల్ని, ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, విజయసాయి రెడ్డి గారు వాట్సాప్ ద్వారా ఒక లీగల్ డిపార్ట్మెంట్ పెట్టారని చెప్పేసి, ఎక్కడైనా జరుగుతుందా? ఒక మెసేజ్ ద్వారా. సరే ఆయన మెసేజ్ పెడితే పెట్టాడు, ఇక్కడున్న ఎండీ ఏం చేశాడు? దాన్ని కనీసం ప్రాపర్గా నేను ఏమంటానంటే, నేనే చెప్తున్నాను, కనీసం రెగ్యులరైజ్ అయినా చేసుకోవాలి కదా. అంటే అంత కొవ్వా? ఏమనాలి మరి? అంటే లెక్కలేనితనం. మమ్మల్ని ఎవడు అడుగుతాడు? అడగకూడదు. ఒక తప్పు జరిగితే అడిగారు, కనీసం తర్వాత రెగ్యులరైజ్ చేసుకుంటారు. కనీసం రెగ్యులరైజ్ కూడా వీళ్ళు చేసుకోలేదు. ఏమందామని చెప్పనని? ఎస్, ఎగ్జాక్ట్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళందరూ, ఆ పార్టీ అఫిలియేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు. నేనేమంటే అడిగారు, అది కూడా నేను తప్పు పట్టట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకు మేము వ్యతిరేకము, వాళ్ళని తీసేయాలని నా ఉద్దేశం కాదు. తీసుకోవడానికి నేను తప్పు పట్టట్లేదు. ప్రాసెస్ ఫాలో అయినా అంటున్నాను నేను అనేది. వచ్చిన అతని చేత పని చేయించండి అంటున్నాను, స్కిల్ డెవలప్ చేయించండి. తనకు ఉపయోగపడుతుంది, సంస్థకు ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు నడి రోడ్డున పడ్డారు, అడిగింది నడి రోడ్డున పడ్డారు, మరి ఎవరు తప్పు? వాళ్ళు నిజంగా ఇది మంచి బ్రహ్మాండమైన సంస్థ, వాళ్ళు చేరే విధానం ఎట్లా చేరినా కూడా, దీంట్లో అయినా పర్ఫెక్ట్ ఇచ్చిన వర్క్ నేర్చుకున్నా కూడా, మేము 30 ఏళ్ళు వస్తుంటే ఈరోజు బయటికి పోతే 50 ఏళ్ళు వస్తుంది. వాళ్ళకి రోడ్డున పడాల్సిన అవసరం కూడా ఉండదు నిజంగా వాళ్ళు వర్క్ నేర్చుకుంటే. మరి వర్క్ నేర్చుకోకపోతే వాళ్ళ తప్పు, తీసుకోవడం వీళ్ళ తప్పు అంటాను. ఇంకెక్కడ రోడ్డున పడతారు? జెన్యూన్ ఎంప్లాయ్ అయితే రోడ్డున పడ్డు, వర్క్ నేర్చుకుంటే 5 ఏళ్ళ తర్వాత ఏంటి సార్ రోడ్డున పడేది? ఇంకా చూస్తాం అవసరాలను బట్టి. ఇప్పుడు వీళ్ళని తీసాం కాబట్టి 400 ఫిల్ చేయము, వాళ్ళని 400 వైసీపీ వాళ్ళని తీసిన కాబట్టి 400 టీడీపీ వాళ్ళని పెట్టాలని రూల్ కాదు అది. అవసరం మేరకే తీసుకుంటాము. అవసరం మేరకు ఇప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. ఇంతకుముందు మనం చెప్పాం కదా, మొత్తం కంప్లీట్గా రివైవల్ చేస్తున్నాం ఆర్గనైజేషన్ని. రివైవల్ చేస్తూ ఎక్స్పాన్షన్కి వెళ్ళే అందులో భాగంగా అవసరమైన మేరకు తీసుకుంటాం, కానీ కేవలం ఉద్యోగాలకు ఇవ్వడం కోసం మాత్రం తీసుకోము. మాతృభాష పరిరక్షణ, భాషాభివృద్ధి ధ్యేయంగా డిసెంబర్ 28, 29 తేదీల్లో కేబిఎన్ కళాశాలలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సభా వేదికకు రామోజీరావు పేరు పెట్టామన్నారు. ఈ మహాసభలను సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి ఎన్వి రమణ ప్రారంభిస్తారు అని చెప్పారు. శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు విశిష్ట అతిథిగా, ఉపసభాపతి
కనుమూరు రఘురామకృష్ణరాజు విచ్చేస్తున్నారు. సుమారు 170 మంది పర్యావరణంపై ప్రత్యేక సమ్మేళనం చేస్తారు అని వివరించారు. సమావేశానికి ముందు సభల పోస్టర్ను ఆవిష్కరించారు. డిసెంబర్ 28, 29 తేదీల్లో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో కాకరపర్తి భావనారాయణ కళాశాలలో నిర్వహించబోతున్నాం. 2007 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం వరకు ఈ విజయవాడ నగరంలోనే 5 సార్లు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించాం. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సభలు నిర్వహిస్తాం. ఈ సభల విశిష్టత ఏంటంటే ఈ రాష్ట్రంలోని రచయితలు 500 రూపాయల ప్రవేశ రుసుం చెల్లించి రాకపోకల ఖర్చులను కూడా వారే భరించి తెలుగు భాషా సాహిత్య అభివృద్ధి కోసం తప్పిస్తూ ఈ సభల్లో పాల్పంచుకుంటున్నారు. ఈసారి దాదాపు 1200 మంది ప్రతినిధులు తమ పేర్లని నమోదు చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటంటే ప్రత్యేకించి యువ కవులకి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని చెప్పి భావించడం జరిగింది. వాళ్ళకి వివిధ సాహిత్య ప్రక్రియల్లో తర్ఫీదు ఇచ్చే విధంగా, శిక్షణ ఇచ్చే విధంగా కార్యక్రమాలను ఇవాళ తీసుకోవడం జరిగింది. దాంట్లో దాదాపు 300 మంది విద్యార్థులు ఇవాళ పాలు పంచుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే సాహిత్య శిక్షణ కూడా చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలుగు సాహిత్యాన్ని ముందు తీసుకెళ్లాల్సింది యువకులు మాత్రమే. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరపాలి అని మరి తెలుగుదనానికి పేటెంట్ హక్కు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మండలి వెంకటకృష్ణారావు గారు. వారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని మరి అవనగడ్డ శాసనసభ్యులుగా మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి మృదు స్వభావమైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు గౌరవ అధ్యక్షులుగా, జి పూర్ణచంద్ గారు, అలాగే గుత్తికొండ సుబ్బారావు గారు, వీరంతా కూడా మరి అక్టోబర్ నెలలో కేబిఎన్ కళాశాల సెక్రటరీ గారైన టి శ్రీనివాస్ గారిని మమ్మల్ని ఈ తెలుగు మహాసభలు కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో జరపాలని అనుకోవటం, వారు వచ్చి సంప్రదించిన వెంటనే తెలుగు యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి మరొకసారి ఎప్పుడూ కూడా బుద్ధప్రసాద్ గారు, మండలి వెంకటకృష్ణారావు గారి నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వ్యక్తులందరినీ కూడా ఐక్యం చేసేటువంటివి సాంప్రదాయం వారికి ఉన్నది. మరి దాన్ని మరలా చేయాలనే సంకల్పంతో వచ్చారు కనుక మరి దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము కేబిఎన్ కళాశాల 60వ సంవత్సరంలో ఉన్నాం ఇప్పుడు. ఆ సందర్భంగా కూడా ఈ ప్రత్యేకత బాగుంటుందనే ఉద్దేశంతో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బుద్ధప్రసాద్ గారికి సహకారం అందించడానికి, వారితో పాటు మేము నడవటానికి కూడా మా యాజమాన్యం మొత్తం కూడా నిర్ణయించుకోవటం జరిగింది. కష్టాలు అనేవి శాశ్వతం కావని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదని తెలిపారు. మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి అని దేశ చరిత్రలో ఏ ఒక్కరు చేయని మంచి పనులు చేశామన్నారు. ఎన్నికలకు ముందు అమలు కాని హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని అన్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా కడప నేతలు, కార్పొరేటర్లతో తాజా పరిమాణాలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకిచ్చిన మాట మీద నిలబడి ప్రజల కష్టాలను నా కష్టాలుగా భావించి ప్రజలకు మంచి చేశామని అన్నారు. ఈ రోజు కూడా ప్రతి ఇంటికి మనం కాలర్ ఎగరవేసుకుని వెళ్ళగలుగుతాం. ప్రతి ఇంట్లో మనం చెప్పింది చేశామనే మాట ప్రజల నుంచి వినిపిస్తుంది. ప్రజలు సంతోషంగా మీరు చేశారంటున్నారు. అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల దగ్గరకు వెళ్ళి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్ 6 చేశామని వెళ్ళగలుగుతారా? వాళ్ళు ప్రజల దగ్గరకు వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి. ఏ ఇంటికి వెళ్ళినా చిన్న పిల్లలతో సహా నీకు 15,000, నీకు 15,000 అని, వారి తల్లులైతే నీకు 18,000, ఆ అమ్మలకు తల్లులు అత్తలు కనిపిస్తే నీకు 48,000 అని, 20 ఏళ్ళు దాటిన పిల్లవాడు ఇంట్లో కనిపిస్తే 36,000 అని, కండువా వేసుకొని ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు 20,000 అని ఇంట్లో ఎవరిని వదిలిపెట్టకుండా ఆశ పెట్టారు. వారంతా మా డబ్బులు ఏమయ్యాయి అని నిలదీస్తారు. ఏ టీడీపీ కార్యకర్త ఎవరి ఇంటికి వెళ్లే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం మాట చెప్పినా మాట మీద నిలబడాలనే తపన తాపత్రయంతో ప్రజల కష్టాలు నా కష్టాల కన్నా ప్రభుత్వం కష్టాల కన్నా ఎక్కువ అని చెప్పి భావించి ప్రజలకు మంచి చేసిన ఆ చరిత్ర ఎక్కడికి పోనాం. ఈ రోజు కూడా ప్రతి ఇంట్లో కూడా ఎవరింట్లో మనం పోయినా కూడా మనం కాలరైజ్ చేసుకొని పోగలుగుతాం వైఎస్ఆర్సీపీ కార్యకర్త.
ఓడిపోయిన కాలరైజ్ చేసుకుని పోగలుగుతాం, ఓడిపోయినా కూడా కాలరైజ్ చేసుకుని పోగలుగుతాం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ప్రతి ఇంట్లో మా ప్రభుత్వంలో మేము చెప్పింది ఇది, చెప్పిందంతా చేసినాము అని చెప్పి ప్రజలను మనం అడిగినప్పుడు సంతోషంగా అవునమ్మా మీరు చేసినారు అని చెప్పే మాట ప్రజల నుంచి మనకు వినిపించే పరిస్థితిలో మనం ఉన్నాం. అని నేను అప్పటికే అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఉన్న వాళ్ళు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీలోకి పోయిన ఈ కార్పొరేటర్లు కానీ, వీళ్ళు ఎవరైనా మా ఎక్కువ చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ 6 సూపర్ 7 అని చెప్పినాడు. ఈ రోజు చెప్పిన వీళ్ళంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసినాము అని చెప్పి ప్రజల దగ్గరికి జరుగుతారా? వాళ్ళు ప్రజల ఇళ్ళకి పోవాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే ఇళ్ళకు పోయినారంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు నా 15,000 ఏమైనా అడుగుతారు, చిన్నపిల్లలు నా 18,000 ఏమైనా అడుగుతారు, అక్కలు గర్భం నా 40,000 ఏమైనా అడుగుతారు, రైతులు నా 20,000 ఏమైనా అడుగుతారు, ఇంకా ఉద్యోగం కోసం ఎదుర్కొనే పిల్లలు నా 36,000 ఏమైనా అలా అడుగుతారు. ఏ కార్యకర్త కూడా తెలుగుదేశం కార్యకర్త కూడా ఏ ఒక్కరి ప్రజల ఇళ్ళకి పోయే పరిస్థితి లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే 6 గంటలు అయిపోయింది. కళ్ళు మూసుకుంటే కళ్ళు తెచ్చేసరికి 7 గంటలు అయిపోయింది. సమయం గడిచే కొద్దీ నెలలు గడిచే కొద్దీ చంద్రబాబు నాయుడు భయం ఎక్కువ అవుతుంది, వాళ్ళ కార్యకర్తల్లో ఇంకా గుబులు ఎక్కువ అవుతుంది. మనం రెట్టించిన ఉత్సాహంతో మనం ఇంకా ఎక్కువ పెరుగుతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలి అని కోరిన సీఎం. ఇంద్రకీలాద్రిపై ముగిసిన భవానీ దీక్ష విరమణలు, జగన్మాత నామస్మరణంతో మారుమోగిన ఇంద్రకీలాద్రి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ రాష్ట్ర స్థాయి అపెక్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.